సుబ్రహ్మణ్య బాగా చదువుకుని కలెక్టర్ వంగారంగారావుని అవ్వాలనుకున్నాను, కానీ వార్డెన్ వంగారంగారావుని అయిపోయాను. ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగం చేయడం కంటే గుడి మెట్ల మీద అడుక్కోవడం మంచిది. సరే అది వదిలేయ్. ఈరోజు ఈ స్టూడెంట్స్ గొడవల నుంచి నన్ను కాపాడు తండ్రి. మొదలు పెట్టారయ్యా. ఏంటిది చిల్లరతనం? పెన్నులో ఇంకుందా లేదా అని రాసి చూడటానికి బద్ధకం వేసి విదిలించి చూశాను, ఇంకుంది. విదిలించకూడదు, ఇలా విదిలించకూడదు, రాయాలి. ఓ ఇలా రాయాలా? అది పరీక్షల్లో. మనకు అలవాట్లేదులే. నువ్వు చదవాల్సిన అవసరమే లేదు. ఏంటిదే? నేనెవరో తెలుసా? వంగ రంగారావు, వార్డెన్ వంగ రంగారావు. బొంగేం కాదు. సూర్య లేనన్నా. ఉప్పర మీటింగ్ పెట్టారు. సూర్యకి సుప్రభాతం పడుతున్నాను సార్. ఎంత లేపినా లేవడం లేదు సార్. సూర్య వాడిని ఎలా లేపాలో మీకు ఎవరికి తెలీదు. వాడిని ఎలా ఎప్పుడు లేపాలో నాకు తెలుసు. ఇప్పుడు చూడండి. సూర్య, మీ నాన్న మనీ ఆర్డర్ పంపించాడు రోయ్. మనీ ఆర్డర్ ఎక్కడ? ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి తీసుకో. ఏంటి కితకితలా? కితకితలు కాదు, ఏమీ కాదు. ఎరా సూర్య అని పేరు పెట్టుకున్నావు, నీ జీవితంలో ఎప్పుడైనా సూర్యోదయం చూసావురా? నేనెందుకు చూడాలి సూర్యుడిని? ఆయన వచ్చి నన్ను చూస్తాడు. బా కొంచెం కూడా బాధ్యత లేదురా నీకు. మీ నాన్నేమో దూడనమ్మో గేదెనమ్మో డబ్బులు పంపించి బాగా చదువుకోరంటే నువ్వేమో బోరలా పడుకుని పెళ్లికిలా పడుకుని ఇలా ముసుగేసుకుని పడుకుంటే ఏంటి అర్థం? డ్రాయర్ వేసుకోలేదని అర్థం. మీరంతా బాగుపడటం చాలా కష్టం రా. ఏ ఉద్యోగారా ఇది? పోస్ట్ మ్యాన్ లాగా. ఇంతకు ముందు స్టూడెంట్స్ మమ్మల్ని వెతుకొని వచ్చి డౌట్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు అటెండెన్స్ వేయాలన్నా వీళ్ళు ఎక్కడున్నారో మేమే వెతుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడున్నారు వీళ్ళు? నీ దగ్గర డబ్బులు లేవురా? లేవురా. గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు. ఓసారి ట్రై చేస్తుందాం. ఎక్కడున్నారా? అటెండెన్స్ తీసుకోనా? సరే. అరుణ్. ఎస్ సార్. సూర్య. ఎస్ సార్. నితిన్. చాలా సేపటి నుంచి ట్రై చేసినా లైన్ క్లియర్ అయినట్లేదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏమి అనుకోకుండా కొంచెం క్లాస్కి వస్తే నేను లైట్ గా కొంచెం పాఠం చెప్పుకుంటాను. అయ్యో సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. బోర్ కొడితే మేమే వస్తాం. ఏంటబ్బా ఇదే? క్లాస్ లో బోర్ కొడితే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఇక్కడ బోర్ కొడితే క్లాస్కి వస్తారా? ఏదేమైనా సరే ఈ రోజు నేను పాఠం చెప్పే తీరాలి. ప్లీజ్ మీరు క్లాస్కి వచ్చి తీరాలి, నేను టీచింగ్ ఇచ్చి తీరాలి. ప్లీజ్ కమ్ ఆన్. ఇట్రా. మేము ఇక్కడ సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తుంటే నువ్వు క్లాస్ తీసుకుంటావా? స్టిక్ యూరా. ఆగవయ్యా, ఇంత మర్యాదగా చెప్తే వెళ్ళిపోనా ఏంటి? క్లాసా ముఖ్యం, మనకు సినిమా ఏ ముఖ్యం. సినిమా టికెట్ కొనుక్కోలేక 500 ఇవ్వండి సార్. ఏమన్నా? హేమా మేడం హెల్ప్ మీ. సంధ్య ఒక్క నిమిషం. ఏంట్రా సినిమా టికెట్ కి డబ్బులు అడుగుతుంటే అలా పారిపోయాడు? ఇప్పుడు ఏం చేద్దామా? ఏం భయపడద్దు, మై డాడీ ఈజ్ ఆన్ ద వే. అటు చూడరా, ఏటీఎం మిషనే వస్తుంది. డాడీ! నాగయ్య! డాడీ! యారా నాగయ్య, ఎట్టా ఉన్నావు? Ready for action, nip it in the bud, we never relaxing. Outcast is everlasting, not clashing, not at all. But see, my want to do a little acting. Now that's for anyone asking. Give me one to pass them. Drip, drip, drop, there goes an orgasm. Now you coming out the side of your face, we tapping right into the memory bank. Thanks. So click the ticket, let's see your seatbelt fasten. Trunk rattling like 2 midgets in the back seat wrestling. Speaker box vibrating the tag, make it sound like aluminum cans in the bag. But I know y'all wanted that 808. Can you feel that BASS bass? But I know y'all wanted that 808. Can you feel that BASS? I like the way you move. I like the way you move. I love the way you move. I love the way. ఇప్పుడు నీకేం కావాలి? నాకు నా కుక్క పిల్ల కావాలి. కుక్క పిల్ల కదా నీకు కావాలి? అవును. రేపు నెహ్రూ పార్క్ రా, అక్కడ ఇస్తాను. ప్రామిస్? ప్రామిస్.
మీకోసం నన్ను ఎంతసేపని వెయిట్ చేయిస్తారు? అవును, నా కుక్క పిల్ల ఎక్కడా? నీ కుక్క పిల్ల కదా కావాల్సింది, నాతోరా. ఇది తీసుకోనా? ఇది కూడా తీసుకోనా? ఇది కూడానా? తీసుకో. అది ఇది కూడా అన్నీ నీకే, తీసుకో. థాంక్యూ. హలో, అబ్జెక్షన్ లేకపోతే నీ పేరు తెలుసుకోవచ్చా? ఇదిగో చూడండి, నిన్న నా కుక్క పిల్ల మిస్ అయ్యేలా చేశారు. అవును. దానికి బదులుగా చాలా కుక్క పిల్లలు ఇచ్చారు. ఇంతటితో మన డీలింగ్ ముగిసినట్టే. సరే. ఇక పైన నా పేరు మీరు తెలుసుకోవడం లేదా మీ పేరు నేను తెలుసుకోవడం అవసరం లేని విషయం. ఓహో. ఇక మీదట మీరెవరో నేనెవరో. ఓకే? చూడండి, ఆ తర్వాత ఎక్కడైనా చూసి పూజారా షాపింగ్ కి వెళదాం, పూజారా కాఫీ తాగుదామని మాట్లాడకూడదు. ఓకే? అలా అయితే నీ పేరు పూజ. ఏమండి? ఏంటి మేడం? ఇంకో 2 నిమిషాల్లో చారు మరిగిపోతుంది, దాన్ని దించేయండి. అలాగే మేడం. తర్వాత అప్పడాలు వేయించిన నూనెలో కాస్త నూనె తీసేసి పెరుగు తాలింపేసేయండి. సరే మేడం. నాకు చిన్న డౌట్. ఏంటి? అన్ని పనులు నేనే చేసేస్తే తమరేం చేస్తారు? ఇదిగో ఫ్రూట్ సలాడ్ పిల్లలకి తినిపించబోతున్నాను. ఓహో, ఓసి దుర్మార్గురాలా, పెళ్ళై ఇన్నాళ్ళు అవుతున్నా ఒక్కసారైనా నాకు తినిపించావా? దిష్టి పెట్టకండి. పిల్లలకి తినిపించడం చూసి అసూయ పడే వాళ్ళలో మొట్టమొదటి తండ్రి మీరే. ఏంటి నీ ఉద్దేశం? నీ కంటికి వీళ్ళు ఇంకా పిల్లల్లా కనిపిస్తున్నారా? ఊరికి అలా చూడకండి, పిల్లలకి దిష్టి తగులుతుంది. ఏమే, వాళ్ళు కూడా ఉదయం నుంచి ఆకలితో ఉన్నారుగా, వీళ్ళకి మాత్రమే తినిపిస్తున్నావు ఏంటి? ఊరుకోండి, సూర్య ఆకలికి తట్టుకోలేదు. మీరు వెళ్ళి భోజనం రెడీ చేయండి, వెళ్ళండి. ఎరా, హాస్టల్ భోజనం తిని తిని బోర్ కొట్టి ఇంటి భోజనం తిందామని ఇక్కడికి వస్తే హాయిగా ఇక్కడ మీరు కూర్చొని పేకాడుకుంటున్నారా? ఆగండ్రా, కాసేపు అయితే గేమ్ అయిపోతుంది, అప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం. గేమ్ అయిపోయిన తర్వాత భోజనం చేద్దాం. అయితే వాళ్ళు భోజనం చేసినట్టే. ఎందుకయ్యా? అంటే ఇదిగో చూడండి, ఈ మొక్క పెట్టి ఈ మొక్క మూసే గేమ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఏంటట? కొంచెంసేపు వెయిట్ చేయండి, ఆయన తొందరగా వచ్చేసారు. ఏంటిది? బర్డ్స్. హలో, నేను అడిగింది లవ్ బర్డ్స్. ఆహా, ఇవి కూడా లవ్ చేస్తాయి. ఇవి లవ్ చేస్తాయో దెబ్బలాడతాయో అనేది నాకు తెలీదు. నాకు కావాల్సింది నా లవ్ బర్డ్స్. వాటి కలరే కదా కొంచెం తేడాగా ఉంది, మిగతాదంతా ఒకటే కదా. ఏంటి ఒకటేనా? లవ్ బర్డ్స్ వాల్యూ తెలుసా నీకు? నాకు తెలియదు. రెండు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండనే ఉండవు. సపోజ్ విడిపోయాయి అనుకుంటే నీటిలో మునిగి ఆకాశంలో 100 అడుగులు ఎత్తుకి ఎగిరి రెక్కలు ముడుచుకుని కింద పడి చచ్చిపోతాయి, తెలుసా? అయ్యో పాపం. ఏంటి పాపమ్మా? నేను ఏమన్నా కథ చెప్తున్నానా? మాట్లాడకుండా నా లవ్ బర్డ్స్ వచ్చే మార్గం చూడు. సారీ సార్, చాలా చోట్ల ట్రై చేశాను కానీ దొరకట్లేదే. ఏంటి దొరకలేదా? అయ్యో, పోయింది, నా లైఫే పోయింది. హలో సార్, లైఫ్ కు లవ్ బర్డ్స్ కి ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? అందమైన లవ్ బర్డ్స్ ఎవరికిస్తారు? ఎవరికిస్తారు? లవ్ బర్డ్స్ తీసుకుని లవర్కి ఇస్తారు. ఓహో, సరే, లవ్ బర్డ్స్ తీసుకుని లవర్కి ఇస్తే ఏం చేస్తారు? తెలియదే. ఇది కూడా తెలీదా? లవ్ చేస్తారు. ఓహో, ఆ తర్వాత? లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు లైఫే పోయింది. సారీ సార్, వెరీ సారీ. కావాలంటే నేను మీ లవర్తో మాట్లాడి చూడనా? నేను మాట్లాడితేనే ఒప్పుకుంటుందో లేదో తెలీదు. అలా అయితే దీనికి వేరే దారి లేదా? ఉంది, ఒకే ఒక సొల్యూషన్ ఉంది. చెప్పండి సార్, ఏంటా సొల్యూషన్? మాట్లాడకుండా నువ్వే నన్ను లవ్ చెయ్యి. సరే. నేను వదలను, అయిపోయావు.
లేరా లేరా నీ ఎంత ధైర్యం ఉంటే అరుణ టీంలో నుంచి తీసేస్తారా? కొంచెం తొందరగా వెళ్ళు బాబు, కాలేజీ మొదలైపోతుంది. సరే సార్. రే అరుణ్, ఏమైందిరా నీకు? అరుణ్ ఏమైందిరా? ఏంట్రా ఇంత టెన్షన్ పడుతున్నాడు? డైలీ 5 టైమ్స్ అన్న ఫోన్ చేసుకోవాలి, 2 టైమ్స్ అన్న కలుసుకోవాలి, అట్లీస్ట్ 1 టైం అయినా కిస్ చేయాలి. అర్థమైందా? నిన్ను లవ్ చేస్తున్న పాపానికి ఎంత పెద్ద పనిష్మెంటా? ఏంటి పనిష్మెంటా? నువ్విక బాగుపడవు, నేను